నమస్తే, వెల్కమ్ టు స్ట్రావె టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం, మంత్రి సీతక్క. ఏపీలో నేడు 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోండి, కోదండరాం. యోగా కోట్ల మందికి దైనందిన కార్యక్రమం, మోదీ. అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్. మద్యం విక్రయాలపై సిబిఐ విచారణ జరిపించండి, పురంధేశ్వరి. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్. యూజీసీ నెట్ పేపర్ లీక్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు. టీమిండియా ర్యాంక్ మళ్లీ డౌన్, 124వ స్థానానికి పడిపోయిన భారత్. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల విద్యార్థుల దుస్తులు మహిళా సంఘాలే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు 2 జత స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. అటు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి క్యాంటీన్లు సైతం స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తాయని మంత్రి అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో వానలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తెలంగాణలో నిబంధనలు పాటించిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ఎన్సీఈఆర్టీ ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు విక్రయిస్తున్నాయి. ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేయొచ్చు. సొంత పుస్తకాలను 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నాయని విద్యాశాఖకు ఆయన లేఖ రాశారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని పీఎం మోదీ అన్నారు. యోగా డే సందర్భంగా ఆయన శ్రీలంకలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిసాయని, ఓ మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తు చేశారు. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమం అయిందని వెల్లడించారు. ఎర్రపాలెం, అమరావతి, నంబూరు 56.53 కిలోమీటర్ల రైల్వే లైన్ భూసేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త లైన్లో పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొపరా ఊర్లతో 9 స్టేషన్లు నిర్మిస్తారు. అమరావతిని ప్రధాన స్టేషన్ గా ఉండనుంది. కొత్తపేట, వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు. ఇందుకోసం 2,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. గత ప్రభుత్వంలో జరిగిన నాసిరకం మద్యం విక్రయాలపై సిబిఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఎక్స్చేంజ్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో అవినీతి, ఇసుక దోపిడీపైన విచారణకు ఆదేశించాలని వినతిపత్రాలు అందజేశారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాయని పేర్కొన్నారు. మద్యం కొనుగోలు, అమ్మకాల లెక్కల్లో 400% నుంచి 500% తేడా ఉందని ఆరోపించారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి అడుగుపెట్టగా పవన్ తొలిసారిగా అడుగుపెట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యూజీసీ నెట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సిబిఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా 2 షిఫ్ట్లో 83 సబ్జెక్టులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష పేపర్ డార్క్ నెట్లో 5 లక్షల రూపాయలకు విక్రయించారని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్స్ అనలిటిక్ యూనిట్ కు సమాచారం అందింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గురువారం ₹1,00,000 పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణ కొనసాగుతున్నందున సాక్షుల ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం ఆంక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పంపిన విచారణకు రావాలంటూ కోర్టు వెల్లడించింది. ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు స్థానం పతనం అవుతూనే ఉంది. గురువారం ఫిఫా రిలీజ్ చేసి ర్యాంకింగ్స్ లో భారత ర్యాంక్ పడిపోయింది. గత ర్యాంకింగ్స్ లో 121వ ర్యాంక్ లో ఉన్న జట్టు 3 స్థానాలను కోల్పోయింది. 1139.39 పాయింట్తో 124వ స్థానంలో నిలిచింది. ఆసియాలో భారత్ 22వ ర్యాంక్ లో ఉంది. పాలస్తీనా, వియత్నాం, లెబనాన్ జట్లు భారత్ కంటే ముందున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం, మంత్రి సీతక్క. ఏపీలో నేడు 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోండి, కోదండరాం. యోగా కోట్ల మందికి దైనందిన కార్యక్రమం, మోదీ. అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్. మద్యం విక్రయాలపై సిబిఐ విచారణ జరిపించండి, పురంధేశ్వరి. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్. యూజీసీ నెట్ పేపర్ లీక్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు. టీమిండియా ర్యాంక్ మళ్లీ డౌన్, 124వ స్థానం.